వెల్కమ్ టు యూటీవీ. ప్రతి ఒక్కరికి అమ్మ నాన్న, అన్న చెల్లి, అక్క తమ్ముడు, భార్యాభర్తలు మించిన బంధాలు ఉండకపోవచ్చు. రక్తం పంచుకోకుండా అక్కకు తాలి కట్టిన కారణంగా మన లైఫ్లోకి బావ పేరుతో వచ్చే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. వీళ్ళ మధ్య ఏర్పడే ఎమోషన్తో కుటుంబ ప్రేక్షకులను అలరించేలా గొప్ప కథలను రాసుకొని సినిమాలుగా చూపిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. దానికో మంచి ఉదాహరణ బావ బావమరిది. ఆ విశేషాలు చూద్దాం. 1992లో తమిళంలో ప్రభు ఖుష్బు జంటగా మనోజ్ కుమార్ దర్శకత్వంలో పండితురై ఆ ఏడాది సూపర్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. దాన్ని తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో నిర్మాత, ఎడిటర్ మోహన్ హక్కులు కొన్నారు. అప్పటికే ఆయన మరో రీమేక్ మామగారు అంతకుముందు ఏడాదే సూపర్ హిట్ కొట్టింది. తమిళ సినిమాల్లో ఉండే విలేజ్ ఎమోషన్స్ని సరిగ్గా ప్రజెంట్ చేస్తే తెలుగులో అంతకు మించిన ఫలితాన్ని అందుకోవచ్చనే ఆలోచనతో పోటీ ఎక్కువగా ఉన్న అధిక ధర చెల్లించి రైట్స్ను సొంతం చేసుకున్నారు. అయితే ఒరిజినల్ వర్షన్లో భావ క్యారెక్టర్ చేసిన రాధారవి క్యారెక్టర్ ఆర్టిస్టు. అక్కడ అలా కాకుండా కథలో కీలక మార్పులు చేసి ఆ పాత్రకు హుందాతనం జోడించి చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో రచయిత రాజేంద్ర కుమార్, దర్శకుడు శరత్ కలిసి స్క్రిప్ట్ సిద్ధం చేశాక కృష్ణరాజును కలిశారు. హీరో హీరోయిన్లుగా సుమన్, మాలశ్రీని ఎంపిక చేశాక తన దగ్గరకు వచ్చిన ప్రతిపాదన చూసి కృష్ణరాజు మొదట సంశయించారు. కానీ అసలు సినిమాతో పోలిక రాకుండా తెలుగు ఆడియన్స్ టేస్ట్కు తగ్గట్లుగా చేయించి మార్పులు బాగా నచ్చాయి. జోడీగా జయసుధని చెప్పడంతో ఇంకేమీ ఆలోచించలేదు. అరవంలో వ్యాంపుగా చేసిన సిల్క్ స్మితని ఇక్కడ రిపీట్ చేశారు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కోసం ప్రత్యేక కామెడీ ట్రాక్ రాసుకున్నారు. రాజ్కోటి పాటలు చప్పట్లు కొట్టే స్థాయిలో వచ్చాయి. ఫ్యామిలీ సినిమాలో ఐటమ్ సాంగ్ బ్లాక్ బాస్టర్ కావటం ఒక చరిత్ర. ఇప్పటికీ భావల సయ్య, మరదల సయ్య పాట ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. గజ్జగల్లు మన్నదో, ఉత్తరాల నీలిమబ్బుల లేఖలో, మాయదారి తేనెటీగా సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ని ఊపేశాయి. చిన్న బడ్జెట్ సినిమాల్లోనూ మ్యూజిక్ టేస్ట్ గొప్పగా ఉన్న రోజులవి. 1993 జూన్ 4న రిలీజ్ అయిన బావా బావమరిది అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్ సినిమా స్కోపులు రాజ్యమేలుతున్న టైంలో 35mm తీసిన ఎడిటర్ మోహన్ భారీ లాభాలు కళ్ళ చూశారు. ఫ్యామిలీస్ బ్రహ్మాండంగా ఆదరించాయి. ముఖ్యంగా సుమన్, కృష్ణరాజు మధ్య చూపించిన బాండింగ్ ఆడియన్స్ భావోద్వేగాన్ని కదిలించింది. పరస్త్రీ వ్యామోహంలో పడిన బావను దారిలో పెట్టి అక్క కాపురాన్ని చక్కదిద్దే మరిది కథగా బావా బావమరిది 100 రోజులు సక్సెస్ఫుల్గా ఆడింది. బావా బావమరిది విడుదలకు సరిగ్గా వారం ముందు చిరంజీవి ఏఎన్ఆర్ మెకానిక్ అల్లుడు రిలీజ్ అయింది. దాని దెబ్బకు సుమన్ సినిమా నలిగిపోతుందని అందరూ భావించారు. కానీ ఎడిటర్ మోహన్ అంచనా వేరే. మెగా మూవీ డిజాస్టర్ అయితే ఈయన చిత్రం అదిరిపోయే హిట్ కొట్టింది. 2 సినిమాలకు రాజ్కోటినే సంగీత దర్శకుడు కావటం ఇంకో ట్విస్ట్. హిందీలో బంధన్గా సల్మాన్ ఖాన్, కన్నడంలో బావా భమైదా శివరాజ్ కుమార్ రీమేక్లు చేసుకొని విజయాన్ని సాధించారు.